బోలే నువ్వు హీరోవి బోలే. ఏదైనా బ్రదర్ ఒక్కొక్కరికి ఒక డెప్త్ ఉంటుంది. డ్రెస్సింగ్ ఏంటి, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారా, లేకపోతే కొత్తవి కొనుక్కొని చింపేసుకుని వేసుకుంటారా? కొత్త తీసుకొచ్చి వాటిని చింపేస్తా, అవి బాగుంటాయి అంటారు. ఇప్పుడు ఒక పెళ్ళి ఉంటుంది, మనం పెళ్ళికి వెళ్తాం, రోజు పెళ్ళికి వెళ్ళాం కదా, వాళ్ళ పెళ్ళికి ఒకసారి ఉంటుంది పెళ్ళి. నీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుంది రా, నాకు క్వశ్చన్ వేయాలి, ఐ వాంట్ క్వశ్చన్, కమాన్. రావట్లేదా? సో మీ రైతు బిడ్డ ఎలా ఉన్నాడు? రైతు బిడ్డలాగానే ఉన్నాడు. ఈ మొత్తం హల్చల్ అయింది ఆ టైంలో, మీరు ఆయన కోసం స్టేషన్ల చుట్టూ కోర్టు చుట్టూ తిరగడం రావట్లేదా? సో ఎక్కడో హౌస్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనోడు బిహేవియర్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. హౌస్లో ఉన్నప్పుడు అశ్వినితో సాంగ్ చేస్తానని చెప్పి అనుకున్నారు, ఏమి? కానీ ఆమె మీ లైఫ్ని మీరు ఒక పాట కింద చెప్పాలి అంటే, ఎన్నో కన్నీళ్ళ బాధలు, ఉరుకులు పరుగులు, ఏమని చెప్పాలి తమ్ముడు, ఎట్టని చెప్పాలి తమ్ముడు. అంటే కొంతమంది మరీ ఎక్కువ దేవుడు భక్తి ఉన్న వాళ్ళు మీతో సాంగ్ పాడించుకోవాలనుకుంటే, ఆయన ఎందుకు, ఆయన ముస్లిం కదా, ఆయన పాడితే ఎలా ఉంటుందో, వద్దు. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్, బోనాల పండుగే వచ్చింది డోలు డోల్, ఎలుగుతాంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం, పల్లె పల్లె పావు రంగ ఎత్తెను బోనం, పిల్లెం పల్లెం కుడుకలు బెల్లం, తర్వాతన యాపకమలు చేసెను గానం.